యూట్యూబ్లో ఫుల్ వైరల్గా ఉన్న ఈ కేక్ తయారు చేద్దాము. మా పిల్లలు అడుగుతూనే ఉన్నారు, చేయి మమ్మీ అనేసి. సరేలే అని వాళ్ళు పోరు తట్టుకోలేక చేస్తున్నా. 2 బ్రెడ్స్ తీసుకున్నాము. 2 బ్రెడ్స్ తీసుకొని మిక్సీ జార్లలో ముక్కలుగా చేసి వేసుకున్నాను. ఎగ్స్ ఒక 2 తీసుకున్నాను. చక్కెర ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 గ్లాస్ పాలు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ కొట్టేసుకోవాలి. మిక్స్ కొట్టేసుకున్న తర్వాత ఒక షుగర్ వేసుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. అది కరిగిన తర్వాత ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం మరిగించుకున్నామంటే ఇంకా ఎక్కువ బ్రౌన్ వస్తుంది. అంటే ఒక తేనె కలర్లో వస్తుంది. ఆ తేనె కలర్లో ఉన్న మిశ్రమాన్ని మనం ఏ బౌల్లో అయితే మనం కేక్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ బ్రౌన్ కలర్లో రావాలి. బాగా ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గిన్నె అంతా టాప్ చేయలాగా చుట్టూ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫుల్ మిక్స్ చేసుకోవాలి. కొంచెం చల్లారబెట్టుకోవాలి. గిన్నె అంతా టాప్ చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత అందులో మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. ఒక పొయ్యి మీద మనం కుక్ చేసుకునేదానికి ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమాన్ని అందులో పెట్టి దానిపైన మూత పెట్టి 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అంతే, కేక్ రెడీ. ఇప్పుడు చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా చుట్టూ నైఫ్తో అలా చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెతో బ్లౌ చేసుకుంటే అంతే. ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉన్న కేక్ రెడీ. ఇప్పుడు మా పాపకి ఇస్తున్నా. మా పాపనే 100 సార్లు అడుగుతుంది చేయమని. మా పాప కోసమే నేను చేశాను. ఒకసారి చూడండి, ఆ పిల్ల ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంటుందో. కేక్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. మా పెద్దోడైతే లొట్టలు వేసుకొని తిన్నాడు. సూపర్ మమ్మీ అని చెప్తున్నాడు. చూడండి, మా పాప తింటుంది. తన ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి.